ఒక తందూరి చికెన్ కాల్చినని కాల్చేశాడ్రా. ఒక వారం రోజుల పాటు కోడిని కాల్చి ఎంత మాడిపోద్దో అంత మాడిపోయాడ్రా. బుగ్గైపోయాడ్రా, మస్ అయిపోయాడ్రా నాయన. సరే ఇంటికి వచ్చి వస్తానులే. అది మా బావని ఏం చేసాడు అన్నావుగా. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మా నాన్నని ఎలా మార్చాలో, ఏం చేస్తే ఆయన నార్మల్ అవుతారు. మీ నాన్న భయపెట్టింది ఆ మూర్తిగాడే కదా. ఆయన తీసుకొచ్చి ఒంగో పెట్టి 4 గుద్దులు ఆడి మీద గొర్రెలలో పడ్డాను అనుకో, ఆడికి ఇంక లేవని కూడా లేవదు. రాయ్, అదే ఆయన ఇంక లేవని కూడా లేవరు. ఈ రోజు ఆ మూర్తి గారిని కొడితే రేపు ఇంకోడొచ్చి భయపెడతాడు. అప్పుడు ఆయన కూడా కొడతాం. అలా 1 by 1 కొట్టుకుంటూ వెళ్తాం, ఆయన భయం పోయే వరకు. ఏడిసావు. ఇలా కొట్టుకుంటూ వెళ్తే ఆయన మారిపోడు. ఇక్కడ దూరం చేయాల్సింది ఆయన భయపెట్టే మనుషులు కాదు, ఆయన మనసులో ఉన్న భయాన్ని. ఇవన్నీ ఎవడైనా చెప్తాడు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. భయం తప్ప ఇంకో ఎమోషన్ ఫాలో అయిన ఆయన్ని మిగతా వాటికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చేలా చేయాలి. అంటే ఆయన ఇష్టాల్ని పైలేరికి తీసుకొచ్చి ఆయన మైండ్ ని డైవర్ట్ చేయాలి. ఇష్టమైనవంటే తిండి, నిద్ర, సెక్స్ ఇలాంటివా బావా? అవన్నీ నీకురా. ఆయన ఏజ్కి సూట్ అయ్యేవి చెప్పు. ఆయన ఎక్కడ ఎక్సైట్ అవుతున్నాడో చూసి వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేసేలా చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మైండ్ డైవర్ట్ అయ్యి ఆయన భయపడే భయం బ్రెయిన్ లోంచి మెల్లగా వెళ్ళిపోద్ది. మరి కోటేశ్వరరావు డెత్ కూడా మర్చిపోయేంత ఇష్టాలు ఏమున్నాయి ఆయనకి? ఆయనకి మేమంటే చాలా ఇష్టం. నా పెళ్లి చూపుల టైంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదిగో అవన్నీ మీ ఫ్యామిలీ మ్యాటర్స్, వాటితో పని అవ్వట్లేదు కదా. ఇక్కడ బయట ఇష్టాలు ఏమన్నా ఉంటే చెప్పు. అవుట్ ద బాక్స్. అది చెప్పొచ్చో లేదో తెలీదు కానీ ఐ జస్ట్ హ్యావ్ అ డౌట్ బై ద వే. ఏంటంటే డౌట్? ఏదైనా సీక్రెట్ లైఫ్ అనా? మీ నాన్నకి సెకండ్ సెటప్ ఏమైనా ఉందా? చెప్పు పర్లేదు. మగాళ్ళకి ఇందులోనే ఫుల్ ఎంజాయ్మెంట్. ఇదిగో చాలా మంది మగోళ్ళు లేట్ వయసులో కూడా ఆరోగ్యం కోసం 1 2 3 4 అలా సెటప్ పెట్టుకుంటా అని ఉంటారు తెలుసా. ఆపుతారా మీరు ఇంకా? మా ఫాదర్ మాత్రం ఆ టైప్ కాదు. మరి ఏ టైపు? కానీ ఆవిడ వైపు నుంచి ఏదో ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అబ్బో, మీ నాన్నని ప్రేమించే ఆ మహతల్లి ఎవరమ్మా? ఎవరో అప్పడాల విజయలక్ష్మి అంట. అప్పడాల విజయలక్ష్మ? ఆ పేరు ఎక్కడ విన్నట్టుందే. మీ అక్కరా బావా? మీ అక్క? ఓ ఆ అక్క. మీ అక్క? మా దూర బంధువులే, కొంచెం దురద ఎక్కువ. మీ నాన్న ఏమన్నా గోకిందా, ఏయ్ రక్కిందా, ఏయ్ కెలికేసిందా? చిచి, ఏమో నాకు అనిపించింది. కానీ 1 సైడ్ లవ్వే. మీ నాన్నను 1 సైడ్ లో చేయడం, ఏం చెయ్యపోవడం. కరోనా దేశాలు దాటొచ్చేస్తుందంటే ఏంటో అనుకున్నాను. ఈ దరిద్రం ఉంది అదంతా. ఏమైంది? మా నాన్నకేం తక్కువ? ఆయన వైట్ షర్ట్ వేసుకుని బొట్టు పెట్టుకుంటే సూపర్ గా ఉంటారు. ఇప్పుడు అర్థమైతే ఆనందం గురించి ఎందుకులే ఇందాక తిన్నావు. బట్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఒక్కసారి అప్పడాల విజయలక్ష్మితో ట్రయల్ ట్రీట్మెంట్ ఒకటి చేసి ఆయన రియాక్షన్ బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. ఓకే సరే. సంతు యా, కమ్. థ్యాంక్స్ అండ్ సారీ. వాట్ ఫర్? Thanks for what you're doing right now and sorry for what. ఈయనెప్పుడు నార్మల్ అవుతారో ఏంటో. బావా, ఎవరు అప్పడం అంట లైన్ లో ఉంది. అమ్మో వద్దురోయ్, నాకు ఓపిక లేదు. ఏదో చెప్పెట్టి. మో మా బావకి ఇప్పుడు ఓపిక లేదంట కదా, మళ్ళీ చెయ్యి. ఆ ఓపిక లేదంటే ఎలా బాబు? ఓపిక తెప్పించాలి కదా, ఎనర్జీ రప్పించాలి కదా, రెడ్ బుల్ తాగించాలి కదా. రెడ్ బుల్ తాగిస్తావా? నా దగ్గర షాంపెన్ కూడా ఉంది బాబు. ఇవన్నీ తాగించడం నువ్వు మా బావకి ఏమవుతావు? మా ఇద్దరిది టెలిపతి బంధం బాబు. అక్కడ ఆయన దగ్గితే నాకు ఇక్కడ వినపడిపోతుంది, ఇక్కడ నేను తుమ్మితే అక్కడ ఆయన ముక్కు కారుతుంది. ఏదో ఒకసారి తుమ్మా. కారుతుంది కన్ఫర్మ్ లే. బావా ఏదో నీ వ్యవహారమేలే, మాట్లాడు. ఏందమ్మా నీ గొడవ? గొడవ అంటారేంటండి? అక్కడ మీ గుండుకు బాగోపోతే ఇక్కడ నా ఆరాటం ఆగుద్దా చెప్పండి? సరే ఇప్పుడు బాగానే ఉంది, ఉంటా. ఎక్కడ నా హృదయంలోనా? ఏందమ్మా ఇదే? ఇదేదో తేడాగా ఉంది నీ వ్యవహారమా? తేడా కాదు, మన ఇద్దరి మధ్యలో ఉన్నదే. ఎందుకు నాకు ఇంతవరకు ఏ మగాడు నచ్చలేదు తెలుసా? అయినా మీరు నాకు ఎందుకు నచ్చారు? నేను పడుకుంటే నాకు
కళ్ళలోకి వచ్చి నన్ను నిద్రపాటు చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు చెప్పండి. ఏమమ్మా నా ఏజ్ ఏందో తెలుసా నీకు? పెళ్లిడికి వచ్చిన పెద్ద కూతురుంది, ఆ ఉంటే హై స్కూల్ చదువుతున్న చిన్న కూతురు, చెవిటి తల్లి, గయ్యాలి పెళ్ళాం, అయినా పర్లేదు. ఏజ్ బారు, ఇంజిన్ వీకు, ఇన్నుండయ్యమ్మా. వాటన్నిటితో పాటు మెత్తన మనసు కూడా ఉంది కదా, అది ఇవ్వండి, పిసుక్కుంటూ కూర్చుంటా. ఓసి నీ అమ్మ కడుపు మాట. ఇదిగో నువ్వు ఇట్ట వినేటట్లేవు గానీ ఓ పని చెయ్యి, మీ ఆయన చేత ఫోన్ చేయించు. ఆయన ఎస్ అంటే అప్పుడు నువ్వు చెప్పిన దానికి నేను రెడీ. పెట్టే ఫోను. సోదప్పుడు అని సోదప్పుడు. అమ్మా కూసేయ్, ఏందా చూపు? మీరేం మాట్లాడకండి, నాకంతా తెలిసిపోయింది. ఇన్నాళ్ళు భయం భయం డ్రామాలాడింది మీ మీద జాలి పడేట్టు చేసుకుని ఇంకో దాన్ని ఎవరైనా తెచ్చుకుంటే నేను ఓకే అంటాననే కదా. అదేవతో ఫోన్ చేస్తే నన్నేం చేయమంటావే? ఆహా, మీరేం చేయకుండానే అంత మత్తు వలకపోస్తుందా? నాకు చెప్పకండి. అక్క 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, అగ్గి పెట్టి మీద పుల్ల పడితేనే మంట గుర్తెట్టుకో. అయ్యో బాబోయ్, నువ్వు బామర్దివా పక్క నుండి పుల్లలు పెట్టి పుండా కోరివురా? మా తమ్ముడిని అంటారేంటండి? మీ మీద నాకు ముందు నుంచే డౌట్ ఉంది. ఆ రోజు దాని ఫోన్ రాగానే నేను ఇష్టపడి యూట్యూబ్ లో చూసి చేసిన బెల్లం దోశ తినకుండానే అప్పుడు అని వెళ్ళిపోయారు. ఓసే ఓసే, నీకు దండం పెడతానే. నా హార్స్ పవర్ ఏంటో దాని కెపాసిటీ ఏంటో తెలిసి కూడా ఇంకో ఆర్దాంతో లింక్ ఉంటుందా చెప్పు? అసలే నా చావు ఎలా వస్తుందన్న భయంతో నేనుంటే ఆ భయం తగ్గించుకోవడానికే కదా ఈ రిలాక్సేషన్ కాల్స్. అవునరా, అదెవతో తగులుకుని మాట్లాడుతుంటే దాన్ని కట్ చేయడానికే కదా నీ మొగుడుతో మాట్లాడించమని చెప్పి మేము ముందు మాట్లాడిందే. అంటే వాడెవడో ఫోన్ చేసి నా పిల్లలతో కులిస్తే పర్లేదంటే కులికేస్తా. ముందా పనికి మాలోడని ఎవడన్నా నా పెళ్ళాన్ని ప్రేమించండి, ప్రేమను భోగించండి, అప్పడాలు ఎంచుకుంటాను చెబుతాడంట. నీలాంటి పనికి మాలోడు తప్పితే ఇదిగో ఆయమ్మ ఫోన్ చేస్తుంది, మీ ముందు ఆయన చేస్తాను వినండి. హలో గోపి, నా ప్రేమ కళ్ళాపి. ఏమో నా పేరు గోపి కాదు, గోపాలం. అలాగే చిలిపి కృష్ణ. గోపాలకృష్ణ పోయి వాయించు ఫ్లూటు. ఇదిగో చిలిపి కృష్ణ లేదో చిన్న కృష్ణ లేదో ముందు మీ ఆయనకి ఈ ఫోను. హలో గోపి సార్, బాగున్నారండి? ఏమయ్యా గోపి సార్ లేదు కాదు గుడ్డు సార్ లేదయ్యా. ముందు నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకో. ఇక్కడ మా కాపురాలు కూలిపోయేటట్టుండే. కాపురాలంట ఎన్నున్నాయేమో వదిలితే స్కూల్ పెట్టేలా ఉన్నాడు. నువ్వు ఆపరా. ఆ కాపురాల విలువ మాకు తెలుసు కాబట్టే మేమిద్దరం ఇలా ఓపెన్ అయ్యాం. ఏంది ఓపెన్ అయ్యేది? నేను మగాడిగా పనికిరానని మా ఫస్ట్ నైట్ రోజే తెలిసిందనమాట. ఆ రోజు నుంచి దీన్ని సాటిస్ఫై చేయలేకపోతున్నానని బాధ నాలో రోజు ఉంటుంది. అందుకే దానికి నచ్చిన మగాడు దొరికినప్పుడు చూసి దగ్గర నేనే చేయిద్దామని. అక్క పాలు పండ్లు పొట్టతేనె అదేందా కుంకుమ పువ్వు బిడ్డ ఎర్రగా పుట్టాలి కదా, బాదం పళ్ళు అంత బలంగా ఉంటది. ఇండైట్ గా వచ్చాక ఫస్ట్ ఎయిడ్ ప్లాన్ చేపిస్తున్నావు కదా నువ్వు. గోపాల గారు మీరు ఓకే అంటే ఈ నైటే పెట్టేసుకో. ఏంటే ఓకేనేదే? ఏంది ఓకేనేదే? ఇంటానికి చండాలంగా ఉందా? అదేమో గేట్లు ఎత్తుకుని వచ్చేస్తుంది, నువ్వేమో ఏకంగా గోళ్ల బద్దలు కొట్టుకుంటూ వచ్చేస్తావు. యాక్చువల్లీ అలా కాదు గోపి సార్. గోపి సార్ లేదు గడ్డ గుడి సార్ లేదో ఇట్లాంటి అవరాలు నా దగ్గర కుదరవు. పెట్టే ఫోను. ఏంటి సార్ సార్ అంటే మరీ రెచ్చిపోతున్నారు? మర్యాదగా నా అర్థాన్ని అర్థం చేసుకుని దాంతో అరకాపురమైనా చేయండి. అట్లీస్ట్ హాఫ్ డే పైపైన. లేకపోతే లేకపోతే ఏంటి? ఏం చేస్తా? ఏం చేస్తానా, తాడులతో కట్టేసి దాంతో మిమ్మల్ని రేప్ చేస్తా. మీ గుండె మీద దాని జడలతో దబాదబా 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 వాయిస్తాను. ఓ నీకు ఈ స్టైల్ ఇష్టమా బావా? ఎరోటిక్ స్టైల్. అక్క ఇలాంటి గుండోలకు నెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇడు జానీ సిన్స్ ఫాలో అయ్యాడు. మధ్యలో ఆడేం చేశాడు నిన్ను? వాడు ఎవడో తెలుసు నీకు. రోజు పూజ చేయగల అదే పని ఇడికి వదలు మాకక్క. గోపాల గారు ఏంటి మీకు ఓకేనా? పెట్టేరా ఫోను. ఎప్ప సోదుడని. భగవంతుడా, ఏంటంటే మీకు బుద్ధులు? లక్ష్మి బంగారం, మీ సెల్ల దాసేస్తే మిత్తిక్క కుదురుద్ది. లక్ష్మి నా బంగారం ఆగవే. ఇంత మాట ఇంకో ఆయన నువ్వు నా చేత మరి ఓవర్ గా డైవర్ట్ చేయించేసావేమో. ఆయనకున్న భయానికి ఆ మాత్రం డోసు ఇవ్వాలి. లేకపోతే ఆ ఇసుకలారు ఎప్పుడు ఇవ్వటం జరగాలి. ఈ సంతు రేలు నువ్వేంట్రా? come fast. నీకు తెలుసా ఇప్పుడు ఏం జరిగిందో? గెస్ చెయ్యి. అంతా తెలుసు, నేనే చేయించాను లింగబాబు వాళ్ళ అక్కతో. అవునా? అదేంటబ్బా, ఆవిడికి మా నాన్న అంటే అంత క్రష్, వాళ్ళ ఆయనతో కూడా మాట్లాడించింది. మాకేం ఇబ్బంది లేదు, మీరు లవ్ చేసుకుంటే అన్నాడు. ఆ దెబ్బకి చూడాలి మా నాన్న మొహంలో రంగులు మారిపోయాయి. అమ్మకి ఎలా నచ్చ చెప్పాలో తెలియక గిలగిలలాడిపోయి ఆవిడ వెనకాలే పరిగెత్తాడు. బంగారం బంగారం అని భయాన్ని వదిలేసి మా అమ్మని బుజ్జగించడం మొదలు పెట్టాడు. పోన్లే, మా ఇంట్లో ఇంకో ఎమోషన్ చూసా.